అసలు ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ తనుజ అండి. సపోర్టింగ్ లేకుంటే సపోర్టింగ్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేయలేదని అనేది అన్ని రివర్స్ సైకోయిజం ప్రదర్శించేది తనుజ. నిద్రపోకుండా చూస్తున్న బిగ్ బాస్. ఏముందని బిగ్ బాస్ స్టార్టింగ్ లో చూసాం మనము. స్టార్టింగ్ చూస్తే ఎందుకు ఎవరెవరైనా తీసుకొచ్చారని ఆలోచన పడ్డది. తర్వాత కొంచెం ఒక పికప్ లో ఉన్న తర్వాత మళ్ళీ వైల్డ్ స్ట్రామ్స్ అని మళ్ళీ కొంతమందిని ఎంటర్ చేయడం జరిగింది. మళ్ళీ వీళ్ళు ఎందుకు వచ్చారు అని ఆయన అనే లోపే మళ్ళీ ఒక్కొక్కరి మీద అంటే ఓటింగ్ కూడా చూస్తారు కనుక ఓటింగ్ కానీ అక్కడ ఉన్న జనాలు కానీ అంత నచ్చలేదండి బిగ్ బాస్ 9 మంది నాకు. కంటెస్టెంట్స్ అంత నచ్చలే నాకు. ఏదో ఊపిరి గుంజీరు ఇక వీళ్ళని వాళ్ళని వేసి రుబ్బి అది గుంజీరు కానీ ఇక లాస్ట్ క్లైమాక్స్కి వచ్చింది. టాప్ 5 ఉండాల్సిన వాళ్ళే ఉన్నారు. సరే ఓవరాల్ గా చూస్తే కనుక వీళ్ళు బెస్ట్ వాళ్ళే ఉన్నారు. సంజయ్ నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు దాంట్లో ఉన్న వాళ్ళు టార్గెట్ మన తెలుగు బిగ్ బాస్లో ఎలా ఉంటుంది అంటే అన్ని బిగ్ బాస్ ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళు టాప్ 5 లో ఉంటారు. టాప్ 1 టాప్ 2 లో ఉంటారు అనుకున్న ఇమాన్యుయల్ టాప్ 4 కి వచ్చాడు. ఎట్లా చూస్తారు? అది చాలా బాధాకరమే అండి. ఇమాన్యుయల్ టాప్ 2 అన్న ఉండాలి, టాప్ 1 అన్న పొజిషన్లో ఉండాలి. కానీ ఇది తనుజ వల్లనే ఇవన్నీ డౌన్ అవ్వడం జరుగుతుంది. అండ్ పవన్ వల్ల డౌన్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే పవన్ పడాలా ఇది ఆర్మీతోని ఒక ట్యాగ్ తోనే ముందు అంజులో ఉంటున్నాడు. తనుజనేమో ముద్దమందారం సీరియల్ తోని ముద్దమందారం లాగా ముద్దు మాటలతోనే అటు చేసుకొని అది అయిపోయింది. కానీ కష్టపడ్డది బిగ్ బాస్ 9 లో మాత్రం ఇమాన్యుయల్ అండ్ సంజన గారి తప్ప బిగ్ బాస్ 9 లో ఎవరు లేరు. ఆయన తప్పితే శ్రీజ. ఈ ముగ్గురు వల్లనే బిగ్ బాస్ 9 అందరు చూడడం జరిగింది. వీళ్ళు మాత్రం ఆడియన్స్ కి వాళ్ళు ఏమైనా మనసులలో స్థానం సంపాదించారు. కానీ వీళ్ళు టాప్ 5 ఉన్న టాప్ 3 ఉన్న టాప్ 1 కప్పు గెలిచినా కూడా పవన్ పడాలా మనుషుల హృదయాలు గెలవలేదు. తనుజ కూడా మనుషుల హృదయాలు గెలవలేదు. టాప్ 4 లో ఇమాన్యుయల్ ఉండడం వల్ల గెలిపోయే ఛాన్స్ తక్కువ ఉన్నాయని చెప్పి అదే చూస్తున్నాను. కానీ ఆలోచించాలి బిగ్ బాస్ కూడా ఒకసారి ఆలోచించాలి. బిగ్ బాస్ 9 ఎవరు లేపారు, పిల్లర్లు వేసి ఎవరు లేపారు, దానికి అంతా వేసి ఎవరు లేపారో చూడాలి. సంజన ఇమాన్యుయల్ గారు ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం. సైలెంట్ గా ఉండే టాప్ 2 ని కొట్టేసిందని సైలెంట్ గా ఉండే కాదు అసలు ఎలిమినేట్ అయ్యే క్యాండిడేట్ తనుజ అండి. అసలు ఈ పిఆర్ఏ అక్కడ బయట వర్క్ చేయడం వల్ల ఆమె ఏం ఆట ఆడిందని చెప్పండి. సపోర్టింగ్ లేకుంటే సపోర్టింగ్ చేసిన వాళ్ళని సపోర్ట్ చేయలేదని అనేది అన్ని రివర్స్ సైకోయిజం ప్రదర్శించేది తనుజ. అలాంటిది వాళ్ళు విన్నర్కి టాప్ 1 టాప్ 2 లో ఉన్నదంటేనే మాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇలాంటి వాళ్ళకి ఇంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఆట ఆడే వాళ్ళకు? ఇమాన్యుయల్ బిగ్ బాస్ 9 లో చూస్తే కనుక ఎంత కామెడీ బండి ఇచ్చాడు. మొత్తం ఓవరాల్ గా డే వైజ్ మినిట్ కానీ ప్రపంచనం అనేది మనం అప్పుడు నారాయణ చైతన్య కాలేజీలో వినేది. ఇప్పుడు బిగ్ బాస్ 9 అనగానే ప్రపంచనం అనగానే ఇమాన్యుయల్ అండ్ సుమన్ శెట్టి గారు గుర్తొస్తుంటారు. ఇమాన్యుయల్ కప్పు రాకపోతే వాళ్ళ ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుంది? చాలా బాధగా ఉంటుంది. ఇక రియాక్షన్ అనేది ఏముంటుంది, అది కామెడియన్ అనేట ఆయనకి ఇంత ఎంటర్టైన్ చేస్తే కూడా అంటే న్యాయం లేదని అనిపిస్తుంది. అన్యాయంగా ఫీల్ అవుతారు. ఈసారి లేడీ విన్నర్ కాబోతుందని చెప్పేసి బయట టాక్ ఉంది. లేడీ విన్నర్ సంజన గారు అయితే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే కంటెంట్ బిగ్ బాస్ 9 లేపింది సంజన గారు అండ్ ఇమాన్యుయల్ గారు కాబట్టి వాళ్ళిద్దరు ఇట్లా ఓటింగ్ ప్రకారం చూస్తే కనుక డౌన్ లో ఉన్నారు, వీళ్ళిద్దరే హైలో ఉన్నారు కాబట్టి లేడీ విన్నర్ ఎవరైనా ఓకే. ఇక మీ ప్రకారం ఇప్పుడున్న టాప్ 5 లో మీ ప్రకారం టాప్ 5 ఎవరు? నా ప్రకారం ఇప్పుడున్న టాప్ 5 లో టాప్ 1 వచ్చేసి ఇమాన్యుయల్ ఉండాలి, టాప్ 2 వచ్చేసి సంజన గారు ఉండాలి, టాప్ 3 డెమన్ ఉండాలి, ఎలా రివర్స్ ఉండాలి అంతే.